చూస్తుండగానే ఎండాకాలం సెలవులు అయితే కంప్లీట్ కావడానికి వచ్చాయి. మరికొన్ని రోజుల్లో స్కూల్స్ అయితే రీఓపెన్ కానికి సిద్ధంగా అయితే ఉన్నాయి. చాలామంది తల్లిదండ్రులు అయితే అనుకుంటారు పిల్లల్ని మంచిగా ఎంజాయ్ చేయించాలి, అక్కడికి తీసుకెళ్ళాలి లేదా ఇక్కడికి తీసుకెళ్ళాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ వీడియోలో ఏంటంటే మనకు దగ్గరలో ఉన్న ఒక మంచి ప్లేస్ ఎగ్జిబిషను మీరు చూసారు కదా. బయట రాగానే ఇక్కడ గుర్రపు స్వారీ అయితే చేస్తున్నారు. ఇదైతే ఒక్కరికి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. మనకు ఈ ఎగ్జిబిషన్లో చాలా చెప్పుకోవాల్సిన విషయాలు అయితే ఉన్నాయి. ఇందులో జలకన్య కూడా ఉంటుందంట. మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం. ఎంట్రీ టికెట్ అయితే ఒక్కరికి 100 రూపీసు. కిడ్స్ అంటే 3 ఇయర్స్ దాటితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. చూసారు కదా, మనం లోపలికి రాగానే ఇక్కడ జలకన్య అయితే మనకు దర్శనం ఇస్తుంది. అంటే మనకు జలకన్య అయితే కనిపిస్తుంది. చాలామంది అయితే ఇక్కడ ఎంటర్టైన్ అయితే అవుతున్నారు. అందరికీ చూసారు కదా ఎలా సింబల్స్, లవ్ సింబల్స్ పెడుతూ మంచిగా ఎంటర్టైన్ అయితే చేస్తున్నామే. చూసారు కదా, ఈమె స్మైల్ అయితే ఇస్తుంది. దాన్ని చూస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నదని చెప్పి మనకు లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకోవాలి. జలకన్యను చూసిన తర్వాత నెక్స్ట్ మనకు పిల్లల్ని ఆడించడానికి మస్తు పరికరాలు అయితే ఉంటాయి. మనం దేంట్లో పార్టిసిపేట్ చేసినా 50 నుంచి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. చూసారు కదా, ఇది మినీ ట్రైను. పిల్లల్ని అయితే ఇందులో తీసుకెళ్ళొచ్చు. ఒక్కరికి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా చూసినట్టయితే మనకు కొలంబస్సు, అదేవిధంగా జెయింట్ వీల్, ఇంకా చాలా అయితే ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. జెయింట్ వీల్ అయితే పిల్లలు ఆడుకోకపోవచ్చు, కానీ ఇంకా చిన్న చిన్న పరికరాలు అయితే ఉంటాయి. ఇక్కడ జంపింగ్ ఉంది. ఇక్కడ సైడ్ వస్తే ఇంకా పిల్లలు ఆడుకునేది చాలా అయితే ఉన్నాయి ఎక్విప్మెంట్స్. పిల్లల్ని అయితే తీసుకెళ్ళండి, తప్పకుండా పిల్లలు అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. ఇది ఎక్కడో లేదు, మన హనుమకొండ బస్టాండ్కి దగ్గరలో ఉన్న అగ్రచారి గ్రౌండ్లో అయితే మనకు ఈ ఎగ్జిబిషన్ అయితే ఉంది. ఇంకొన్ని రోజుల వరకు అయితే ఉంటుంది అక్కడ. తప్పకుండా అందరైతే వెళ్ళండి. చాలా బాగా అయితే ఉంది, మంచిగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇందులో స్నాక్స్ కూడా ఉంటాయి. మనకు మధ్య మధ్యలో స్నాక్స్ తింటూ ఎంజాయ్ అయితే చేయొచ్చు. చాలా బాగా అయితే అనిపిస్తుంది గ్యాస్, నిజంగా చెప్తున్నా. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, పిల్లలు కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. మనం ముఖ్యంగా అట్రాక్టివ్ అంటే ఏంటంటే కొలంబస్, అదేవిధంగా చూసినట్టయితే జెయింట్ వీల్, కొలంబస్ తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి. అదేవిధంగా బ్రేక్ డాన్స్ కూడా ఉంటుంది. ఇవైతే చాలా బాగా అనిపిస్తాయి. చూసారు కదా ఎంతమంది అరుస్తున్నారు, కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది అరుస్తున్నారు, కొంతమంది ఆపమని అంటున్నారు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకోటి ఏంటంటే మనము అనుకోవచ్చు మీరు ఎగ్జిబిషన్ అంటే నైటే ఉంటుంది కదా అని మీకు డౌట్ అయితే రావచ్చు. మీరు ఏం చేయండి అంటే ఆఫ్టర్నూన్ వరకు హన్మకొండ చేరుకోండి. హన్మకొండ మన అంటారు జూ పార్క్ అయితే ఉంటుంది, నెహ్రూ జువాలజికల్ పార్క్ అయితే ఉంటుంది. దాన్ని అయితే ఫస్ట్ చూసుకోండి. దాంట్లో మనకు పెద్ద పులి కూడా అందుబాటులో అయితే ఉన్నది. చిరుత పులి, పెద్ద పులి, చాలా జంతువులు అయితే అందుబాటులో ఉన్నాయి. అక్కడ చూసుకోండి, అక్కడ మీరు స్పెండ్ చేయండి. అక్కడ కూడా మీకు స్నాక్స్ అయితే ఫుడ్ కూడా అవైలబుల్లో ఉంటుంది. అందులో అక్కడ నుంచి మనం నేరుగా ఈ ఎగ్జిబిషన్కి అయితే చేరుకోండి. అక్కడ నుంచి దగ్గరనే ఉంటుంది, మనకు ఆటోలో వచ్చేయచ్చు. ఛార్జ్ కూడా తక్కువనే తీసుకుంటారు. మనం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది, చూడడానికి, పిల్లలకు ఎంజాయ్ చేయడానికి కూడా. ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం, ఎగ్జిబిషన్ అంటే మనం ఏముంటుందిలే అనుకుంటాం, కానీ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే సండే టైంలో వెళ్ళండి. అంటే హాలిడేస్ ఉంటాయి, కానీ వీకెండ్ టైంలో వెళ్తే ఎక్కువ మంది వస్తారు, మంచిగా ఉంటుంది. నిజంగా చెప్తున్నా, బాగుంది. ఎంట్రీ టికెట్ అయితే 100 రూపీస్ అయితే ఒకరికి. కిడ్స్కి మ్యాక్సిమం అయితే 4-5 వరకు కూడా అవసరం లేదు టికెట్. 5-6 ఇయర్లు ఉన్న వాళ్ళకైతే 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి 100 రూపాయల టికెట్ తీసుకుంటున్నారు లోపలికి వెళ్ళాలంటే. లోపలికి వెళ్ళిన తర్వాత మనం దేంట్లో మనం పార్టిసిపేట్ చేయాలంటే దేంట్లో వెళ్ళాలన్నా కూడా మనం మళ్ళీ ఎక్స్ట్రా టికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 50 రూపీస్ నుంచి మొదలుకొని 100 వరకు అయితే టికెట్ అయితే ఉంది. ఈ జంపింగ్ అయితే 50 రూపీస్, పిల్లలు ఆడుకున్నట్టు అన్ని 50 రూపీస్ అయితే ఉన్నాయి. ఆ ట్రైన్ అయితే 100 రూపీస్, జెయింట్ వీల్ 100 రూపీస్, ఇంకా కొలంబస్ 100 రూపీస్, ఇంకా చాలా అయితే ఉన్నాయి. అన్నీ కూడా మంచిగా అయితే అనిపిస్తాయి. నిజంగా చెప్తున్నా, అన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. మళ్ళీ మనం ఏమున్నా ఈ సమ్మర్లోనే పిల్లల్ని తీసుకెళ్ళడానికైతే ఇంట్రెస్ట్ చూపిస్తాము. స్కూల్స్ స్టార్ట్ అయితే వాళ్ళని తీసుకెళ్ళడానికి అయితే మనకు టైం ఉండదు. మన బిజీలో మనం ఉంటాం, వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తుంటారు. మేము వెళ్ళినప్పుడు బ్రేక్ డాన్స్ అయితే రిపేర్లో ఉంది కాబట్టి బ్రేక్ డాన్స్ అయితే మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు. చాలా బాగుంటుంది బ్రేక్ డాన్స్ అయితే. ఇంకోటి దీని పేరు అయితే నాకు తెలియదు, కానీ ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇది రివర్స్ తిప్పుతుంది, కొంచెం కళ్ళు తిరుగుతాయి, కానీ బాగుంటుంది. అది కూడా ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. పిల్లల్ని అయితే చూసి ఎక్కించండి, ఎందుకంటే కొంతమంది పిల్లలకు కళ్ళు తిరిగితే ఇబ్బంది పడతారు కాబట్టి పిల్లల్ని మీరు చూసి ఎక్కించండి. వాళ్ళకైతే ఇబ్బంది పెట్టకండి. పిల్లలను చిన్న చిన్నవి ఆడినివ్వండి. మీరైతే అన్నీ పార్టిసిపేట్ చేసినా పర్వాలేదు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇదైతే పెద్దోళ్ళు ఎక్కితే బెటర్ అని, ఇది కూడా నేను ఎక్స్పీరియన్స్ చేసిన, ఇది కూడా బాగుంటుంది. దాని పేరు అయితే నాకు క్లియర్గా తెలియదు. నిజంగా చెప్తున్నా, తప్పకుండా మీరు జూ పార్క్ విజిట్ చేయండి. అదేవిధంగా ఎగ్జిబిషన్ కూడా వెళ్ళండి. ఇంకా మనం చూడాలనుకుంటే చాలా ప్లేస్ అయితే ఉంటాయి. మీరు జూ పార్క్ ఫుల్ వీడియో కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తా. అందులో ఏమేమి ఉన్నాయి మీకు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. ప్రైజెస్ కూడా చెప్పడం జరిగింది, ఆ టికెట్ యొక్క ప్రైజెస్. మీకు స్నాక్స్ అని చెప్పిన ఒకటి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. టేస్ట్ కూడా బాగా అయితే ఉంది. ఇంకా మనకి ఇందులో ఫాస్ట్ ఫుడ్, గప్ చూప్స్, ఐస్ క్రీమ్స్ చాలా అయితే మనకు తినడానికి అయితే అవైలబుల్లో ఉంటాయి గాయస్. ఓకేనా గాయస్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఫ్యామిలీతో వెళ్ళండి. నేను చెప్పినట్టుగా వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు సంతోషపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు కూడా జలకన్య అయితే చూడాలంటే అక్కడికి వెళ్ళాల్సిందే మీరు. మనకు ఎంతో దూరం కాదు, హన్మకొండ బస్టాండ్ నుంచి ఒక 500 మీటర్స్ దూరంలో మాత్రమే ఉంటుంది. అగ్రచారి గ్రౌండ్. మీరు ఆటో వాళ్ళని ఎవరైనా తీసుకెళ్తారు.
తప్పకుండా ఎక్స్పీరియన్స్ అయితే చేయండి గైస్. మళ్ళీ మనకి అవకాశం రాకపోవచ్చు, ఎందుకంటే ఇయర్లీ ఒకసారి పెడతారు, కానీ సమ్మర్లో వెళ్తే వేరే అయితే ఉంటుంది ఎక్స్పీరియన్స్. చాలా మంది వస్తారు కాబట్టి మంచిగా ఉంటుంది. మీరు వెళ్ళాల్సిన టైమింగ్ ఏంటంటే 5 తర్వాత వెళ్ళండి. 6 ఓపెన్ అవుతుంది, 10 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. ఓకేనా గైస్, తప్పకుండా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి పిల్లలతో సహా.